హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఇవాళ మనం ఎన్టీఆర్ గార్డెన్స్ పార్ట్ 2 వీడియోని చూడబోతున్నామండి. పార్ట్ 1లో కవర్ చేయలేనివి అన్ని వీడియోస్ ఈ పార్ట్ 2లో నేను కవర్ చేశాను. ఈవినింగ్ సన్సెట్ తర్వాత ఎన్టీఆర్ గార్డెన్స్ అనేది చాలా అట్రాక్టిబుల్గా ఉంటుందండి. కలర్ఫుల్ లైటింగ్స్తో ఫౌంటైన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సో ఈవినింగ్ టైం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము. పార్ట్ 1లో మనము కొన్ని గేమ్స్ అనేవి చూసాం కదండి. కొలంబస్ అని ఇంకా చాలా గేమ్స్ అనేవి అక్కడ ఉన్నాయి. డ్రీమ్ గర్ల్ అని చాలా గేమ్స్ మనం చూసేసాం కదా. అండ్ బోటింగ్ అనేది అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనము బోటింగ్ రైడ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో కాస్త ముందుకు వస్తే ఇక్కడ బోటింగ్ రైడ్ ఉంటుందండి. ఈ బ్రిడ్జ్ దాటి మనము బ్యాక్ సైడ్కి వెళ్ళినట్టయితే ఇక్కడ జైంట్ వీల్ ఉంటుంది. మనకి జైంట్ వీల్కి ప్రైస్ అయితే 80 రూపీస్ తీసుకుంటారు. సో ఇక్కడంతా బోట్ రైడింగ్ ఉందన్నమాట. మీరు సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే బోట్స్ అన్నీ ఉంటాయి. సింగిల్ రైడ్ ఒకటి ఉంది, 4 సీటర్ ఒకటి ఉందండి. సో ఈ బోటింగ్ ఇవన్నీ టికెట్స్ మనకి లోపల ఇస్తారండి. మనం ఇక్కడ లోపల తీసుకొని బోటింగ్ చేయొచ్చు. వాటర్ ఫ్లో కూడా పెద్దగా అనిపించట్లేదు, ఎక్కువగా అనిపించట్లేదు, లైట్గానే ఉంది. ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ వెళ్ళిపోదాము. ఇంకా ఫైనల్ అన్నమాట. ఎన్టీఆర్ గార్డెన్స్లో మనం లాస్ట్కి వచ్చేస్తున్నాము. సో ఈ బ్రిడ్జ్ దాటేసి మనం బ్యాక్ వెళ్ళామనుకోండి, ఇక్కడ మనకి జైంట్ వీల్ ఉంటుంది. ఇదిగోండి జైంట్ వీల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇదే జైంట్ వీల్. ఇక్కడ టికెట్ వచ్చి పర్ పర్సన్కి 80 రూపీస్ తీసుకుంటారు. సో అక్కడి నుంచి ఇప్పుడు మనం బ్యాక్కి టర్న్ అయిపోతున్నాం అన్నమాట. సో జైంట్ వీల్ దగ్గర నుంచి ఇంకా మనము బ్యాక్ సైడ్ వచ్చేస్తున్నాము. నైట్ టైం ఇప్పుడు ఎలా ఉంటుందనేది మనం లైటింగ్స్లో చూసేద్దామండి. సో ఇందాక ఇక్కడికి వచ్చాం కదా బోట్ రైడింగ్ దగ్గర, లైటింగ్స్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదే కాదు ఇంకా అన్నీ ఎలా ఉంటాయి, వాటర్ ఫౌంటైన్స్ అన్నీ ఈ వీడియోలో చూసేద్దాము. చాలా అట్రాక్టబుల్గా ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ బోటింగ్ ఏరియా నుంచి రిటర్న్ అయిపోతున్నామండి. ఇంకా వ్యూస్ ఎట్లా ఉంటాయనేది నైట్ టైం చూసేద్దాము. ఇక్కడైతే అంబేద్కర్ స్టాచ్యూ బ్యాక్ వ్యూ అండి. ఇది నేను పార్ట్ 1లో ఫ్రంట్ వ్యూ చూపించాను కదా, ఇది బ్యాక్ వ్యూ. అండ్ కొంచెం ముందుకు వచ్చినట్టయితే పిల్లలకి సంబంధించిన రైడ్స్ అనేవి చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ రైడ్స్ అన్నీ పార్టిసిపేట్ చేసిన తర్వాత మేమైతే కాస్త ముందుకు వెళ్ళి ఫోటో తీసుకున్నామండి. ఇక్కడైతే ఫోటో షూట్ చేస్తారనమాట. అండ్ నైట్ టైం ఇది ఫౌంటైన్ అనేది వ్యూ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. సో ఇక్కడ అయితే ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్ ఉంటారండి. ఇక్కడ స్నాప్కి 100 రూపీస్ తీసుకుంటారు. మేము ఇక్కడ ఫోటో షూట్ చేయించుకున్నాము, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట. అండ్ కొంచెం ముందుకు వచ్చినట్టే ఇక్కడ చూడండి ఎంత లైటింగ్లో ఎంత బాగుందో చూసారా. ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తారనమాట. ఇక్కడే ఫొటోస్ తీసుకోవడానికి లైక్ చేస్తూ ఉంటారు. కలర్ఫుల్గా వస్తుంది ఇక్కడ. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఫౌంటైన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు మనం చూసేద్దాము.
చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి కలర్ఫుల్ ఫౌంటైన్ బ్యాక్ వ్యూ అయితే సెక్రటరేట్ వైట్ లైటింగ్స్తో సూపర్ వ్యూ కదండి, చాలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఇట్లే ఉంటాయండి ఫౌంటైన్స్ అన్నీ కలర్ఫుల్గా అని అనిపిస్తూ అట్రాక్టిబుల్ చేస్తుంది. సో ఇక్కడ మీరు చూడదగినవన్నీ నేను పార్ట్ 1లో పార్ట్ 2లో మొత్తం వీడియో అయితే కవర్ చేసేసాను. సో ఇదండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ ఎన్టీఆర్ గార్డెన్స్కి కరెక్ట్ టైమింగ్ అంటే 3:30 నుంచి 8:30 ఆ టైమింగ్ అయితే చాలా బాగుంటుందండి. ఏదన్నా మార్నింగ్ టైంలో కాస్త వెలుతురులో ఫొటోస్ తీసుకోవాలని అనుకున్నప్పుడు 3:30 నుంచి అయితే బాగుంటుంది. అండ్ నైట్ టైంలో కూడా మీరేమన్నా ఫొటోస్ అట్లా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ లైటింగ్లో ఇట్లా బాగుంటుందన్నమాట. మీకు రెండు చూడాలి అని అనుకుంటే మాత్రం టైమింగ్ అయితే 3:30 నుంచి మీకు ఎంతవరకైనా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదండి మొత్తం ఎన్టీఆర్ గార్డెన్స్ అయితే ఇది. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. సో చూసారు కదా, ఇంకా బ్యాక్ మొత్తం ఇట్లానే ఉంటుంది. అండ్ అంబేద్కర్ స్టాచ్యూ చూడండి, ఫ్రంట్ వ్యూ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో ఓవరాల్గా అయితే ఇదండి, ఎదురుగా హుస్సేన్ సాగర్తో, తర్వాత పక్కన న్యూమినీ పార్క్తో, ప్రసాద్ ఐమాక్స్ అండ్ పక్కన సెక్రటరేట్ చూసేదానికి చాలా అట్రాక్టబుల్గా ఉంటాయన్నమాట. దేనికి అవి పోటీగా ఉంటాయి, అంత బాగుంటుంది ఇక్కడ వ్యూ అయితే. సో ఇదండి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 అనేది చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.